చాప్టర్ శ్లోకాలు మొదటి అధ్యాయంలో ఉన్నాయి. అద్వైత తర్వాత ఉంటుంది చాప్టర్ ఫస్ట్. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, 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 జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, 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 జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, 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 జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, 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 జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, 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 జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య స్తోత్ర శత శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద की जय, श्री चैतन्य चरितामृत की जय, श्री अद्वैताचार्य ठाकुर की जय, अद्वैत सप्तमी की जय, अद्वैताचार्य आविर्भाव तिथि की जय। ओम नमो भगवते वासुदेवाय, 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 ओम नमो भगवते वासुदेवाय। శ్రీ చైతన్య చరితామృతం అధ్యాయం 6, అధ్యాయం పేరు శ్రీ అద్వైతాచార్యుల మహిమ, శ్లోకం 12. జగత్మంగళ అద్వైత మంగళ మంగళ గుణధామ మంగళ చరిత్ర సదా మంగళయార నామ, జగత్మంగళ అద్వైత మంగళ గుణధామ మంగళ చరిత్ర సదా మంగళయార నామ. భావము భాష్యం ఇచ్చిన అభయచరణానంద భక్తి సంప్రభుపాద. కొంచెం సకల మంగళ గుణధాముడైనందున అద్వైతాచార్యులు జగత్తుకు పరమ మంగళమైన వారు. ఆయన చరితం, కర్మలు,
నామం సర్వదా మంగళమయం. భాష్యం. మహావిష్ణు అవతారమైన శ్రీ అద్వైత ప్రభువు ఆచార్యుడు. ఆయన సమస్త కార్యాలు విష్ణువు యొక్క సమస్తేతర కర్మలు మంగళమయం. విష్ణు లీలలో సమస్త మంగళమును వీక్షించేవాడు కూడా అదే సమయంలో మంగళమయుడు అవుతాడు. విష్ణు భగవానుడు మంగళ విధానము కనుక విష్ణు భక్తి ఎడ ఆకర్షితుడైన వాడు మానవాళికి మహత్సేవను చేకూర్చగలుగుతాడు. విష్ణు భక్తియే జీవుల నిత్య కార్యమని, బద్ధ జీవనం నుండియే అది ఏ జీవుని అసలైన మోక్షమని ఎరగనట్టి ఈ భౌతిక జగపు అధమ వ్యక్తులు తమ అల్పజ్ఞత కారణంగా భక్తియోగ రహితులవుతారు. అద్వైత ప్రభు ఉపదేశాల్లో కామ్యకర్మలు లేదా నిరాకార మోక్షం అనే ప్రశ్నయే ఉండదు. అయినా అద్వైత ప్రభువు విష్ణుకు అభిన్నులని ఎరగజాలనట్టి మాయా మోహితులు నిరాకార భావంలో ఆయనను అనుసరించాలని అనుకుంటారు. వారిని దండించడానికి ఆ ప్రభువు చేసే యత్నము కూడా మంగళమయమే. విష్ణువు అతని కలాపాలు ప్రత్యక్షముగా పరోక్షముగా సమస్త మంగళాన్ని చేకూరుస్తాయి. ఎందుకనగా విష్ణు కలాపాలు సర్వదా పూర్ణమై ఉంటాయి. కొందరి అభిప్రాయం అనుసరించి మంగళ అనేది అద్వైత ప్రభువు వేరొక నామం. కారణావతారముగా లేదా ఒక ప్రత్యేకమైన సందర్భానికి విష్ణు అవతారముగా ఆయన సమకూర్చే ప్రతినిధి లేదా ప్రకృతి ఉపాదానము అయ్యున్నారు. అయినా ఆయనను ఎన్నడూనూ భౌతికమని భావించకూడదు. ఆయన సమస్త కార్యాలు ఆధ్యాత్మికమైనవి. ఆయన గురించి వినినవారు, ఆయనను కీర్తించిన వారు తాను కూడా కీర్తనీయుడవుతాడు. ఎందుకనగా అటువంటి కార్యాలు సమస్త అమంగళాలకు నుండి విడివడినట్టి విశ్వరూపంలో ఎటువంటి భౌతిక కల్మషాల్ని లేదా నిరాకార భావన ఎవరు ఆపాదించకూడదు. ప్రతి ఒక్కరూ విష్ణు భగవాన్ని నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి యత్నించాలి. అటువంటి జ్ఞానం ద్వారానే మనిషి పరమ సిద్ధిని పొందగలుగుతాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణాదాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంతాంశ ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. సో దేవాది దేవుడు శ్రీకృష్ణుడే స్వయంగా బ్రజేంద్ర నందనుడు శశిసుతునిగా ఆయన చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు. భక్త రూపునిగా భక్త స్వరూపునిగా బలరాముడే శ్రీ నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. మహావిష్ణువు ఆయన అద్వైత ఆచార్యునిగా భక్తావతారంగా ఆయన ఆవిర్భవించారు. భక్తాఖ్యం అంటే ఇక్కడ గదాధర్ పండిత్, తర్వాత ఆహ్లాదిని శక్తి, తర్వాత శ్రీవాస్తాకు ఆయన భక్తునిగా ఆవిర్భవించారు. సో వీళ్ళు ఈ ఆధ్యాత్మిక లోకం నుంచి ఈ భౌతిక లోకానికి వచ్చి అనర్పిత చరించిరాద్. సో ఇక దుర్లభమైనటువంటి యొక్క కృష్ణ ప్రేమను పంచడానికి వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ అద్వైత ఆచార్య ఆయన ఆచార్యునిగా ఎలా ఉండాలనేసి ఆయన చూపించడానికి వచ్చారు. ధనమోర నిత్యానంద ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ప్రార్థిస్తున్నారు.
నిత్యానందుడు నా యొక్క ధనం, పతిమూర గౌరచంద్ర, గౌరచంద్రుడు నా యొక్క పతి, ప్రాణమూర జుగల కిషోర్, నా యొక్క ప్రాణము రాధాకృష్ణుడు, అద్వైతాచార్య బల. సో ఇక అద్వైతాచార్యుడు నా యొక్క బలం, ఆధ్యాత్మిక బలం. సో ఇక్కడ ఈ యొక్క బలం కోసం, ఆధ్యాత్మిక బలం కోసం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, దానికోసం శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ అద్వైతాచార్యుని ప్రార్థిస్తున్నారు. ఈ యొక్క భక్తియుక్త సేవ చేయడం కోసం మన మనస్సును, తర్వాత కన్విక్షన్, ఈ యొక్క భక్తియుక్త సేవ పైన ఉన్నటువంటి విశ్వాసం, ఇదే జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క లక్ష్యం. ఇక్కడ మనం భాషలో కూడా ప్రభుపాల అదే చెప్తున్నారు. ఆచార్యులు ఎందుకు వస్తారంటే ఈ బద్ధ జీవులు ఈ భౌతికమైనటువంటి యొక్క భోగంలో పడిపోయి మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యాన్ని మర్చిపోతారు. సో అందువల్ల ఈ మానవ జన్మ కేవలం ఇంద్రియ భోగార్థం కాకుండా పరమ లక్ష్యం, పరమ ప్రయోజనం కృష్ణ ప్రేమ పొందడం కోసం, కృష్ణ యొక్క సేవ చేయడం కోసం, మన సహజ స్వభావమైనటువంటి మన యొక్క స్వరూపాన్ని తిరిగి నిగూఢంగా ఉన్నటువంటి కృష్ణ ప్రేమను మేల్కొల్పడం కోసం ఈ యొక్క మానవ జన్మ వచ్చింది. ఆ విధంగా మనకు పూర్తి విశ్వాసాన్ని పెంచడం కోసం, తర్వాత ఇతరులకు విశ్వాసాన్ని ఇవ్వడం కోసం కూడా ఈ మానవ సమాజం శాస్త్రజ్ఞులను విశ్వసిస్తూ ఉంది. ఈ ఆధునిక సమాజం ప్రత్యేకంగా వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళు భ్రమలో ఉన్నారు. మనం చెప్తూ ఉన్నాం, అంటే ఇక్కడ ఒక ప్యాంప్లెట్ తయారు చేస్తున్నాం, వాళ్ళకు చేస్తున్నారు. అందులో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆహారము, నీరు, గాలి, వాయువు అన్నీ కలుషితమైనాయి, రోగాలు పెరిగిపోయినాయి. ఇది అందరికీ తెలుసు, బట్ అదేవిధంగా చాలామంది తెలియదు కూడా. అంటే తెలిసి తెలియకుండా అన్నమాట. అంటే ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, లక్ష్మీహరి ప్రభు బయట వెళ్తే చెప్తున్నాడు ఆయన, మేము అడ్వాన్స్మెంట్ అవుతున్నాం, ఎంతోమంది చనిపోయేవాళ్ళు పూర్వకాలంలో అంటు రోగాల వల్ల, అంటు వ్యాధుల వల్ల. ఇప్పుడే ఇంకా ఆయుష్ పెరిగింది అని చెప్తున్నాడు. ఇప్పుడే ఆయుష్ పెరిగింది అంటే పూర్వకాలంలో 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, ఇప్పుడు ఆయుష్ పెరిగిందని ఆయన వాదిస్తున్నారు. బట్ అప్పుడు హాస్పిటల్స్ ఎందుకు పెరిగినాయి, రోగాలు ఎందుకు పెరిగినాయి, మందులు ఎందుకు పెరిగినాయి అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, చూడలేకుండా ఉన్నారు. అంటే ఈ యొక్క మాయా శక్తి వల్ల, ఏదైతే ఆవరణాత్మక శక్తి వల్ల భ్రమకు లోనై ప్రజలు ఏ విషయాన్ని నమ్మాలో దాన్ని నమ్మలేకపోతున్నారు. సో అందువల్ల ప్రజలను ఒప్పించడానికి ఈ కృష్ణ చైతన్యమే పరమ ప్రయోజనం, అదే శ్రేయస్సు అనేసి ఒప్పించడానికి కావలసినటువంటి బలాన్ని అద్వైత ఆచార్యులు ఇస్తారు. అందుకే ఈరోజు ఆయనకు ప్రార్థించాలంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థించాలి ఆయనకు. ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడానికి, కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు ఒప్పించడానికి, అంటే మన మనస్సును కూడా ఒప్పించడానికి ఆయనకు మనం ఈ బలాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వమనేసి మనం ప్రార్థించాలి. సో అద్వైతాచార్య ఆయన ప్రత్యేకంగా మాధవేంద్రపురి శిష్యుల్లో ఇద్దరు, ముఖ్యంగా ఈశ్వరపురి, తర్వాత అద్వైతాచార్య. అద్వైతాచార్య చైతన్య మహాప్రభు ఈ భౌతిక లోకానికి ఆవిర్భవించక ముందుకే ఆయన ఉన్నారు. ఇక్కడ నవద్వీప్ ధామంలో ఆయన అవతరించారు. ఆయన అంతకుముందుకే ఆయన భక్తుడు యొక్క హరినామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభువే రాకముందుకు చాలామంది భక్తులు అక్కడ అవతరించారు చైతన్య మహాప్రభు యొక్క లీలలో పాల్గొనడానికి. సో అక్కడ నవద్వీప్ ధామంలో అద్వైతాచార్య చూసి చాలా దుఃఖిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఈ యొక్క భౌతిక విషయాల్లో మునిగిపోతూ ఉన్నారు. నాస్తికత్వంతో వీళ్ళు వాళ్ళ యొక్క జన్మను వృధా చేసుకుంటున్నారు. ఇంకొందరు ప్రత్యేకంగా నవద్వీప్లో ఈ యొక్క వ్యాకరణం, అలంకారాలు, ఛందస్సులు, సో ఇక
పాండిత్యానికి చాలా ప్రతీక. ఏ విధంగా వారణాసి ఉందో అప్పుడు నవద్వీప్ చాలా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి, ఆ విధంగా వీళ్ళు డ్రై ఫిలాసఫీ, ఈ యొక్క శుష్క జ్ఞానాన్ని వాళ్ళు చదువుతూ వాళ్ళ యొక్క సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉన్నారు. సో ఎందుకు ఈ యొక్క ప్రజలు ఇలా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అనేసి అద్వైతాచార్య చాలా బాధపడుతూ ఉన్నారు, దుఃఖిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. సో ఆయన యొక్క అంతరంగ సాచర్లు కొందరు ఉన్నారు, అద్వైతాచార్య రాకుండా వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు. ఎలా ఈ యొక్క నాస్తికులను, ఈ జ్ఞానులను, ఈ కర్మయుగంలో మునిగిపోయారు, కర్మకాండంలో మునిగిపోతూ వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, ఎలా కృష్ణ యొక్క సేవకులుగా, కృష్ణ భక్తులుగా మార్చాలనే తీవ్రమైనటువంటి యొక్క తపన. సో ఆయన ఆలోచిస్తారు. ఆయన ఒకటే చూస్తారు, స్వయంగా ఆ భగవానుడే ఇక్కడికి వస్తే ఈ యొక్క సమస్య తీరుతుంది అనేది. సో అందుకే ఆయన ఏం చేస్తారు, అక్కడ గంగా తీరంలో ఒక శాలిగ్రామ శిలకు తులసి దళాన్ని అర్పిస్తూ ఆయన భగవంతుని యొక్క ఆవిర్భావానికి ప్రార్థిస్తారు. ఓంకార గర్జనాది అహోరాత్ర సద్గుణం సీతనాథ ద్వైత చరణారవింద భావన. సీతనాథుడు అంటే అద్వైతాచార్య. ఆయన ఓంకారం చేస్తూ ఉన్నాడు. ఆయన రాత్రింబగలు ఆయన ప్రార్థిస్తున్నారు. అంటే అక్కడ చైతన్య చైతాంతంలో పిక్చర్ ఉంటుంది, అద్వైతాచార్య కర్ర పట్టుకొని ఉంటాడు, ఓంకారం చేస్తున్నారు. సో ఆయన ప్రార్థిస్తున్నారు, ఏదో విధంగా ఎలా అయినా సరే ఈ యొక్క గంగా తీరంలో ఉన్నటువంటి నవద్వీప్ ధామంలో ఆయన అవతరించాలని ఆయన యొక్క కోరిక. గంగా జలాన్ని అర్పిస్తూ, తులసి మంజిరాలను, తులసి పత్రాలను ఆయన అర్పిస్తూ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణాలను స్మరిస్తూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ, ఆయన గుణాలను కీర్తిస్తూ నిరంతరం ఆయన చాలా ఆవేదనతో కృష్ణుని తీవ్రంగా ప్రార్థిస్తున్నారు. సో అక్కడే మనం చూడవచ్చు, ఆచార్యులు వాళ్ళు ఎప్పుడు కూడా బద్ధ జీవులను ఉద్ధరించాలనేసి వాళ్ళ యొక్క తపన. అది ప్రహ్లాద్ మహారాజ్ ద్వారా మనం చూడవచ్చు. అండ్ మళ్ళీ ఆయన చాలా గట్టిగా అరుస్తున్నారు, ఓంకారం చేస్తున్నాడు, కృష్ణుని ప్రార్థిస్తున్నారు. ఏదో విధంగా ఈ బ్రహ్మాండాన్ని మీరు ఉద్ధరించాలా, మీ యొక్క ఆ కరుణను ప్రసాదించి ఈ యొక్క జీవులకు సరైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించాలనేసి. సో ఆ విధంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు అవతరించారు. చైతన్య మహాప్రభు ఒక్కొక్క భక్తుని పిలుస్తూ ఉంటారు, వేరే వేరే భక్తులు చెప్తారు వాళ్ళని వెళ్ళి తీసుకొని రమ్మనేసి. అక్కడ రామాయ్ పండిత్ పిలిచి చెప్తారు. అంటే ఒకరోజు చైతన్య మహాప్రభు నాట్యం చేస్తూ నాడా 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 అని అంటుంటారు. అంటే ఇంకోసారి పుండరీక్ అంటుంటారు. ఇంకోసారి నితాయ్ అంటే ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆయన అంటే అందరూ కలవలేదు ప్రారంభంలోనే. సో వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు స్థలాల్లో, అంతా అక్కడే నవద్వీప్లో వాళ్ళందరూ ఆవిర్భవించారు. సో ఇక్కడ అద్వైతాచార్య ఆయన శాంతిపురంలో ఉండేవాళ్ళు. అంటే నవద్వీప్ ధామంలో అక్కడ కూడా ఇల్లు ఉంది, అద్వైతాంగాన్ని మనం చూడవచ్చు మాయాపూర్లో. అక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భావ స్థలం ఉంది. ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు, ఆయన అక్కడ కొన్ని రోజులు ఉంటారు. సో ఇక్కడ నాడా 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 అని ఆయన చైతన్య మహాప్రభు అరుస్తూ ఉంటారు. సో వెళ్ళి తీసుకురామని చెప్తారు. చాలాసార్లు ఎలా జరుగుతుంది, ఎక్కడ అని చెప్పారు చైతన్య మహాప్రభు, వెళ్ళి వెతుకుతూ ఉంటారు. చాలామంది భక్తుల కోసం వెళ్ళి వెతుకొని తీసుకొని వస్తూ ఉంటారు. సో మొత్తం మీద వాళ్ళు కనుక్కుంటారు అద్వైతాచార్యని. చైతన్య మహాప్రభు చెప్తారు, నేను నీకోసమే వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ వెళ్ళావు, నువ్వు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. చైతన్య చరితామృతంలో కూడా శ్రీల కృష్ణ కవిరాజ్ గోస్వామి మొదటి అధ్యాయంలో వివరిస్తారు. చైతన్య మహాప్రభు యొక్క అవతరించడానికి కారణాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం, అద్వైతాచార్యుని యొక్క పిలుపు.
నేను నీకోసమే వచ్చావు, నువ్వు ఎక్కడో దాక్కొని ఉన్నావు. అసలు చైతన్య మహాప్రభుకు అద్వైతాచార్య మొదట్లో కలవరు, ఆ నందనాచార్య భవన్లో ఆయన దాచుకుంటారు, తర్వాత కలుస్తారు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు స్వయంగా ఎన్నోసార్లు చెప్తారు, నువ్వు పిలిస్తేనే నేను వచ్చాను, నీ రాక వల్లనే, నీ యొక్క ప్రార్థన వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్తాను. సో ఈ విధంగా ఆయన అద్వైతాచార్య యొక్క స్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్య మహాప్రభువును ఇక్కడ తీసుకొని వచ్చారు. అద్వైతాచార్య ఎన్నో లీలలు చేస్తారు చైతన్య మహాప్రభుతో. ఇక్కడ చైతన్య చరితామృతంలో ఉన్నాయి, చైతన్య భాగవతంలో ఉన్నాయి. అన్నీ చదవడానికి మన అంత సమయం లేదు. సో ఇక్కడ ఆయన ఆచార్యుని యొక్క రూపం తీసుకున్నారు. మనం చూడొచ్చు పంచతత్వ మాయాపూలు. సో ఆయన అద్వైతాచార్య ఇలా చెప్తున్నారు. సో ఇక్కడ గౌరవ నిత్యానందులకు మీరు శరణాగతి పొందండి, అందరి జీవితంలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ తవ కృపా బాలేపై చైతన్య నితాయ్. సో ఆయన కృప లేకుండా చైతన్య మహాప్రభు నిత్యానంద కృపను మనం పొందలేము. సో ఆయన యొక్క ప్రభుపాద చెప్తున్నారు ఉపన్యాసంలో ఆచార్య అంటే ఏమనేసి, ఆచార్యులు ఎలా ఉండాలనేసి చెప్తున్నారు. సో అద్వైతాచార్య స్వయంగా ఆదర్శాన్ని చూపించారు, ఆచార్యులు ఎలా ఉండాలనేసి. కిందటి సంవత్సరం మహారాజా ఉపన్యాసం అద్వైత సప్తమి రోజు మహారాజ్ గురు మహారాజ్ అన్నారు. ఇక్కడ ఆ యొక్క ఉపన్యాసం అంతా కూడా ఆ ఉపన్యాసం వివరించారు. ప్రభుపాద వారు ఆయన అద్వైత ఆచార్య గురించి చాలా కీర్తిస్తున్నారు దానిలో. సో ఇక్కడ చైతన్య చరితామృతంలో కొన్ని లీలలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు కంటే ఆయన వయసులో ఎక్కువ కాబట్టి చైతన్య మహాప్రభు ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. కానీ అద్వైతాచార్యునికి అంత ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు సేవకునిలాగా ఉండాలనుకుంటారు. కానీ ఆయన అంటే ఈశ్వరపురి గురువు యొక్క సమానులైన ఎప్పుడు చైతన్య మహాప్రభు ఆయన గౌరవిస్తూ ఉంటారు. సో ఆయన చాలా ఎంబరేసింగ్గా ఉంటుంది, చాలా మొహమాటంగా ఉంటుంది, ఎందుకు ఇలా చైతన్య మహాప్రభు నన్ను గౌరవిస్తున్నారు. సో ఒకరోజు కావాలనేసి ఆయన అష్టవక్ర గీతలోంచి మాయావాదాన్ని, సో ఆయన తెలుసు అద్వైతాచార్యానికి, ఆయన పేరే అద్వైత. అంటే సామాన్య వ్యక్తులు అద్వైత అంటే ఏమనుకుంటారంటే అందరూ ఒకటే అనుకుంటారు. అసలు నిజమైనటువంటి అద్వైతం ఏమనేసి అద్వైత ఆచార్యులు చూపించారు. నిజమైనటువంటి అద్వైతం ఏమంటే కృష్ణుని యొక్క ఆసక్తి మన యొక్క ఆసక్తి వేరు కాదు. కృష్ణుని యొక్క కోసమే అన్యాభిలాషిత శూన్యం, మనకు ఎలాంటి కోరిక లేదు, ప్రత్యేకమైన కోరిక లేదు. కృష్ణు యొక్క కోరికలే కామంచ దాస్య నతు కామ కామ్య యుత్తమ శ్లోక జనాశ్రయావతి. కృష్ణు యొక్క కోరికలు తీర్చడమే మన యొక్క కోరిక, మనకు వేరే కోరికలు అనేది ఏమీ లేదు. ఈ అద్వైతవాదం అంటే ఈ యొక్క శంకరాచార్య చెప్పినటువంటి అద్వైతవాదం ఆయన తప్పుగా ఆయన మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు అలా ప్రజలను. సో అది పూర్తిగా ఖండించబడింది. ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు అద్వైతాచార్యను వివరించేటప్పుడు కొన్ని శ్లోకాల్లో 8 పేజీలు 10 పేజీల భాష్యాన్ని ఇస్తూ ఉన్నారు. మనం ఎప్పుడూ వేరుగా, భగవంతుడు వేరు, మనం వేరుగా ఉంటాం. భగవంతుడు ఆయన అనంతుడు, మనం సూక్ష్మమైనటువంటి వాళ్ళం. మనం ఎప్పుడు కూడా భగవంతులను ఐక్యం అవ్వం. సో ఏదైతే ఈ యొక్క శంకరాచార్య ఇచ్చినటువంటి అద్వైతవాదం ఉందో అది పూర్తిగా ఖండించబడింది. సో ఇక్కడ అద్వైతాచార్య ఆయన మాయావాదాన్ని మాట్లాడు, జస్ట్ కేవలం ఈ యొక్క ఆయన నటిస్తూ ఉన్నాడు. సో ఆ విషయం చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది. సో చైతన్య మహాప్రభు పరిగెత్తుకుంటూ వస్తారు, ఆయన అద్వైతాచార్యని కొడతారు, మందలించడం కాదు. ఆయన ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు, ఏదో విధంగా చైతన్య మహాప్రభుతో మందలింపులు నేను తినాలా అనేసి. సో ఈసారి చాలా కొడతారు చైతన్య మహాప్రభు అద్వైతాచార్య. సో ఆ తర్వాత అద్వైతాచార్య తన్మయత్వంతో నృత్యం చేస్తారు, అష్ట సాత్విక వికారం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది ఈ విషయం, మనకు కావాలనేసి ఇలా డ్రామా చేశారనేసి. అప్పుడు చైతన్య మహాప్రభు అది విని నవ్వుతారు. సో అద్వైతాచార్య ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు చైతన్య మహాప్రభుకు, మీ యొక్క సేవకునిగా నన్ను చేసుకోండి అనేసి. సో చైతన్య మహాప్రభు బృందావనకు వెళ్ళే ముందు వాళ్ళ అద్వైతాచార్య ఇంటికి వెళ్ళడం జరుగుతుంది.
ఇది చాలా పెద్ద లీల. జస్ట్ కొన్ని మాత్రం చదువుదాం ఇందులో నుంచి. సో చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళాలనుకుంటారు. సో కానీ నిత్యానంద ప్రభు అంటే చైతన్య మహాప్రభు బృందావనం వెళ్తే ఆయన యొక్క తన్మయత్వం ఎలా ఉంటుందో పట్టుకోలేం. సో అందరికీ ఇష్టం ఉండదు. సో ఏదో విధంగా ఆ శాంతిపురానికి తీసుకుని వెళ్తారు చైతన్య మహాప్రభుని. సో అక్కడ ఉన్నటువంటి యొక్క జాలంగిని అది యమునగా చూపిస్తారు. తర్వాత చైతన్య మహాప్రభు తెలుస్తుంది. సో అక్కడ అద్వైతాచార్యుని ఇంట్లో ఉంటారు. సో అక్కడ ఎన్నో లీలలు జరుగుతాయి. అందులో ఇక్కడ అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభు ప్రసాదం ఇస్తారు. చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నటువంటి గంగలో స్నానం చేస్తారు. సో అద్వైతాచార్యులు అంటే ఆయన వస్త్రాలు కూడా ఉండవు. మళ్ళీ అద్వైతాచార్యులు వెళ్ళేసి వస్త్రాలు తీసుకొని వస్తారు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రేమావేశంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన యమునాలో స్నానం చేస్తాను అనుకుంటారు. సో అద్వైతాచార్య వస్త్రాలు తీసుకుని వస్తే అసలు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే బృందావనంలో ఎందుకు ఉన్నావు అనేసి చైతన్య మహాప్రభు అడుగుతున్నారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేను బృందావనంలో ఉన్నట్లు మీకెట్లు తెలిసింది అని అడిగారు. ఇంకా చైతన్య మహాప్రభు బృందావనంలో ఉన్నా అనుకుంటున్నాను. మీరెక్కడ ఉంటే అదే బృందావనం. మీరెప్పుడు గంగా తీరానికి రావడం నా మహద్భాగ్యం అని శ్రీ చైతన్య మహాప్రభు చెబుతూ అద్వైతాచార్య అప్పుడు విషయమంతా వివరించారు. అప్పుడు చెప్తారనమాట, నిత్యానందుడు నన్ను మోసం చేశాడు, నన్ను గంగా తీరానికి తీసుకుని వచ్చి అది యమునా నది అని నాకు అతడు చెప్పాడు అని చైతన్య మహాప్రభు అన్నారు. నిత్యానందుడు తనకు మోసం చేశాడని చైతన్య మహాప్రభు నిందించినప్పుడు అద్వైతాచార్యులు పలుకుతూ, నిత్యానందుడు మీకు చెప్పింది అబద్ధం కానే కాదు, మీరెప్పుడు నిజంగానే యమునలో స్నానం చేస్తున్నారు. సరిగ్గా అదే స్థానంలో గంగా యమునలు కలిసి ప్రవహిస్తాయని అద్వైతాచార్యుడు అప్పుడు వివరించారు. అందుకే పడమర వైపు యమున, తూర్పు వైపు గంగా నది ఉంటాయి. యమునలో స్నానం చేశారు కాబట్టి కౌపీనం ఇప్పుడు తడిసిపోయింది. కౌపీనాన్ని కట్టుకోవలసినప్పుడు అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని అడిగారు. కృష్ణ ప్రేమ ఆవేశంలో మీరు వరుసగా 3 రోజులు ఉపవాసం చేస్తూ వచ్చారు కనుక ఇప్పుడు మా ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించండి, దయచేసి మా ఇంటికి రండి అని ప్రార్థించారు. సో అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు ఇంకా ఆయన రిజెక్ట్ చేయలేరు. అద్వైతాచార్య అడుగుతున్నారు. సో అద్వైతాచార్య ఇంటికి వెళ్తారు. సో అద్వైతాచార్య ఎన్నో వంటకాలు వండుతారు. స్వయంగా ఆయన, తర్వాత ఆయన యొక్క సతీమణి సీతా ఠాకూర్ అని కలిసి వాళ్ళు వండుతారు. వండినటువంటి వంటకాలన్నీ కూడా 3 వంతులు విభజిస్తారు. ఒక భాగాన్ని పెద్ద కంచంలో ఉంచుతారు. కృష్ణునికి నైవేద్యం పెడతారు. దాంతోపాటు అంటే మిగిలిన 2 భాగాలు అరిటాకుల్లో పెట్టేసి అక్కడ కనీసం 32 గెలలు కలిగిన అరటి చెట్ల నుండి ఆకులను కోసి తెచ్చారు. ఆ అరిటాకుల్లో ఈ క్రింది పేరుకున్న పడిన వంటకాలు చక్కగా వడ్డించారు. అంటే చాలా పెద్ద అరిటాకు అనమాట, 32 గెలలు ఉన్నటువంటి చెట్టు, అంటే చాలా ఎక్కువ వంటకాలు ఉన్నాయి. సన్నని బియ్యంతో చక్కగా వండిన అన్నమును రాశిలాగా వడ్డించారు. దాని మీద పసుపు పచ్చని ఆవు నెయ్యిని వేశారు. అన్నపు రాశి చుట్టూ అరటి తొప్పులు అమర్చారు. వాటిలో నానా రకాల కూరలు, పప్పు వడ్డించారు. పటోలా, గుమ్మడి, మానక ఖర్చుతో వండిన కూరలు అందులో ఉన్నాయి. నానా రకాల ఆకుకూరలు, అల్లంతో తయారు చేసిన పచ్చళ్ళు ఉన్నాయి. నానా రకాల కూరగాయలతో కాకరకాయ కలిసి చేసిన కూరలు కూడా ఉన్నాయి. వాటి రుచి అమృత రుచినే ధిక్కరిస్తుంది. మొత్తానికి 5 రకాల చేదు, కారం కూరలు తయారు చేశారు. లేత వేపాకుతో కలిసి వేయించిన వంకాయల కూర ఉంది. పులబడితో వేయించిన పటోలా ఉంది. పప్పును నానబెట్టి దంచి ఎండలో ఎండబెట్టిన వచ్చేది పులవడి. కుష్మాండ, మానచాకి అనే వంటకం కూడా తయారు చేశారు. పెరుగు, పటిక బెల్లం కలిసి కొబ్బరి కూరతో తయారు చేసిన వంటకం చాలా తీయగా ఉన్నది. అరటి పువ్వుతో, గుమ్మడికాయ పాలతో మరిగించి తయారు చేసిన కూరలు అధిక పరిమాణంలో ఉన్నాయి. బూరెలు, గారెలు, 5-6 రకాల పులుసు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సరిపోయేంత మొత్తంలో అన్ని కూరలు తయారు చేయబడినాయి. పెసరపప్పుతో వడలు, అరటిపండు వడలు, ఇవన్నీ మనం మెడిటేట్ చేయదు, ఇది చైతన్య మహాప్రభు కోసం వండారు. మినపప్పు వడలు తయారు చేశారు. రకరకాల మిఠాయిలు, పాలతో కలిసిన అప్పాలు, కొబ్బరి పచ్చడి, ఇష్టమైన అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి.
కనీసం 32 గెలలు కాసిన అరటి చెట్టు నుండి తయారు చేసిన దొప్పల్లో అన్ని కూరలు వడ్డించారు. ఆ దొప్పలు పెద్దవి, గట్టివి అయినందున కదిలిపోకుండా నిలకడగా ఉన్నాయి. 3 భోజన స్థానాల్లో చుట్టూ నానా రకాల కూరలు నింపిన 100 దొప్పలు అమర్చారు. ఇది చాలా ఉంది వివరణ దీని గురించి, ఎలా ప్రసాదం అనేది వడ్డించారనేసి. కొన్ని శ్లోకాలు వదిలేస్తాం. తర్వాత ఈ విధంగా చైతన్య మహాప్రభును నిత్యానంద ప్రభు భోజనానికి పిలుస్తారు. హరిదాస్ ఠాకూర్ రమ్మని పిలుస్తారు, కానీ ఆయన చెప్తారు నేను రాను, నేను బయటే తీసుకుంటా అని చెప్తారు. తర్వాత ఇంకా ప్రసాదాన్ని వడ్డించడం ప్రారంభిస్తారు. సో అద్వైతాచార్యులు స్వయంగా ఆయన వడ్డిస్తూ ఉంటారు. పీటల పైన కూర్చోబెడతారు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు అది చూసేసి అంతా అంటే చాలా వడ్డించి పెడతారు, ఎంత ప్రసాదాన్ని తీసుకోలేనేసి చెప్తారు, నేను సన్యాసిని అని కూడా చెప్తారు. కానీ అద్వైతాచార్యులు ఆయన వాక్ చాతుర్యంతో సో మీరు ఈ ప్రసాదం తీసుకోవాలనేసి చెప్తారు. నేను ఇంత తినలేననేసి అంటారు. సో అద్వైతాచార్య అంటారు మీరు ఎటువంటి సాకులు చెప్పకుండా ప్రసాదం తినమనేసి ఆయన పిలుస్తారు. సో ఇంత అన్నాన్ని నేను తినలేను, సో ఇది నా యొక్క సన్యాసి ధర్మం కాదనేసి చైతన్య మహాప్రభు అంటారు. సో అప్పుడు చైతన్య మహాప్రభుతో అంటారు అద్వైతాచార్య, జగన్నాథులు మీరు ఒకటే, ఇద్దరు ఒకటే. సో అక్కడ మీరు 54 సార్లు మీరు తీసుకుంటున్నారు, ప్రతిసారి 100 కొలది పాత్రలు మీరు తీసుకుంటున్నారు. సో ఎందుకు ఇది మీరు తినలేను? ఇది ఒక పిడికడైనా కాదు మీకు, ఇది పెద్ద ప్రసాదం మీకు కాదు, ఇది కొంచెం ప్రసాదం. ఏదో విధంగా మొత్తం మీద చైతన్య మహాప్రభు ఒప్పిస్తారు. సో నా భాగ్యవశంగా మీరు ఇంటికి వచ్చారు, దయచేసి మీరు ఈ మాటల గారడి మానేసి మీరు ప్రసాదం తీసుకోండి అని చెప్తారు. సో మీరు 3 రోజులు ఉపవాసం చేస్తున్నారు కాబట్టి దయచేసి తీసుకోని చెప్తారు. సో అప్పుడు కొన్ని ఎక్స్చేంజెస్ అంటే చాలా నిత్యానంద ప్రభుతో అద్వైతాచార్యతో మంచి కొన్ని మాటలు అవుతాయి. సో ఇక్కడ అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభు అంటున్నారు అద్వైతాచార్యంతో, వరుసగా 3 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నా అయినా కనీసం ఆ రోజైనా ఉపవాసం విరమించవచ్చునని గొప్పగా ఆశించాను. అదే విషయాన్ని నేను అద్వైతాచార్యులను భోజనానికి పిలిచిన ఈరోజు కూడా ఉపవాసం అయ్యింది. ఈ కొద్దిపాటి అన్నంతో నా సగం కడుపైనా నిండదు. అంటే ఇక్కడ నిత్యానంద ప్రభు వేరే విధంగా మాట్లాడుతున్నారు, చాలా ప్రసాదం ఉంది కానీ ఇదేం సరిపోదు నాకు అనేసి అంటున్నారు. సో దానికి అద్వైతాచార్య చెప్తా, అయ్యా మీరు తీర్థాటన చేసే సన్యాసి ఒకప్పుడు ఫలమూలాలను తింటారు, మరొకప్పుడు ఉపవాసం చేస్తారు. నేను బీద బ్రాహ్మణ్ణి, మీరు మా ఇంటికి వచ్చారు, మీరు లభించిన దాంతో మీరు తృప్తి పొందాలి, ఈ యొక్క భోగ ప్రవృత్తిని మీరు వదిలేయండి అనేసి నిత్యానంద ప్రభుతో అద్వైతాచార్య అంటున్నారు. సరే నేను ఎటువంటి వాడినైనా సరే మరి ఎందుకు మీరు నాకు ఆతిథ్యాన్ని పిలిచారు, నేను ఎంత తింటే మీరు అంత ఇవ్వాలనేసి నిత్యానంద ప్రభు అంటున్నారు. సరే మీరు ఎంతైనా తినండి నేను ఇస్తాననేసి అద్వైతాచార్య అంటున్నారు. ఇంకా అద్వైతాచార్య చెప్తారు, మీరు ఒక భ్రష్ట అవధూత, మీరు కేవలం పొట్ట నింపుకోవడానికే మీరు సన్యాస వేషాన్ని వేశారు. అంటే ఇది చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి యొక్క సంబంధం వాళ్ళది అద్వైతాచార్యునికి తర్వాత నిత్యానంద ప్రభువుకు ఈ విధంగా మంచి సంబంధం. సో మీరు ఎప్పుడు బ్రాహ్మణుల కష్టాన్ని కలిగించే కార్యం చేస్తారు, మీరు ఎందుకు ఇబ్బంది మీరు కలిగిస్తున్నారని చెప్తూ ఉన్నారు. సో నువ్వు 10-20 మానాల అన్నాన్ని తినగలవు, నేను బీద బ్రాహ్మణ్ణి, అంత అన్నాన్ని ఎట్లా తేగలను అని అద్వైత ప్రభు అంటున్నారు. పిడకడి అన్నమైనా ఏది ఉంటే అది తినవలసిందే, మీ పిచ్చితనాన్ని ఇక్కడ ప్రదర్శించకు, అన్నాన్ని చిందరవందర చేయకు. సో ఈ రకంగా వాళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది. చైతన్య మహాప్రభు తినడం మొదలుపెట్టారు, నిత్యానంద ప్రభు తీసుకుంటూ ఉన్నారు, మళ్ళీ వడ్డిస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు.
ఇదివరకే నేను వడ్డించింది విడిచిపెట్టవద్దు. ఇప్పుడు ఏది వడ్డిస్తున్నా దానిలో సగం తిని సగం విడిచిపెట్టండి అని అద్వైతాచార్యులు అన్నారు. అంటే మళ్ళీ మళ్ళీ తెస్తున్నారు, సో మీరు అది వదిలేసి మళ్ళీ తింటూ ఉండండి, వేడి వేడి తీసుకొని వస్తున్నారు. సో ఇంకా అంతా చాలా సేపు చాలా ఐటమ్స్ తీసుకొని వస్తున్నారు. చివరికి నా కడుపు అసలు నిండలేదు. నీ అన్నం నువ్వు తీసుకొని పో, ఇందులో నేను కొంచెమైనా తినలేదు. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు చాలా కోపం వచ్చినట్టు చేసి ఆ పిడికడి అన్నాన్ని తీసుకొనేసి ఆయన నేలపైన విసిరేస్తారు. సో అందులో విసిరేసినటువంటి యొక్క మహాప్రసాదంలో కొన్ని మెతుకులు అద్వైతాచార్యునికి ఆయన శరీరానికి తాకుతాయి. అది తాకగానే అద్వైతాచార్యుడు అత్యున్నతమైన తన్మయత్వంలో నాట్యం చేయడం మొదలు పెడతారు. ఓ నిత్యానంద, నేను నిన్ను ఆహ్వానించాను, నిజంగానే నాకు ఫలం కూడా లభించింది. నీకు కులము జాతి లేవు, స్వభావరీత్యా నీవు పిచ్చివాడివి అని అద్వైతాచార్యుడు పరిహాసంగా పలికారు. నన్ను నీలాగే పిచ్చివాడిని చేయడానికి నీ ఎంగిలి మెతుకులు నాపై విసిరావు. నేను బ్రాహ్మణుడనే నీకు భయమైనా కలగలేదా? ఇది కృష్ణ ప్రసాదం, దీన్ని నువ్వు సాధారణ ఎంగిలిగా భావించి అపరాధం చేసిన వాడు అయ్యావు అని నిత్యానంద ప్రభు బదులిచ్చారు. నీవు కనీసం 100 మంది సన్యాసులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడితేనే నీ అపరాధం పోతుంది. ఇంకొక సన్యాసిని తిరిగి పిలిచేదే లేదు. సన్యాసియే నా బ్రాహ్మణ స్తుతి ధర్మాలన్నింటినీ పాడు చేశాడని అద్వైతాచార్యులు బదులిచ్చారు. తర్వాత అద్వైతాచార్యులు ప్రభువులిద్దరూ నోళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందించారు. వారందరూ చక్కని మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళి శయనింపజేశారు. లవంగాలు, ఏలక్కాయలు, తులసి మంజరితో కలిసి ఆయన వారికి ఇచ్చారు. దానితో వారి నోళ్ళలో చక్కని సుగంధం వ్యాపించింది. తర్వాత వాళ్ళిద్దరికి చందనం రాస్తారు. సుగంధం పూర్ణమైనటువంటి పూమాలలు అర్పిస్తారు. వారికి శయన ఏర్పాటు చేస్తారు. తర్వాత పాద సంహానం కూడా చేస్తారు అద్వైతాచార్య వాళ్ళకు. సో ఈ విధంగా అద్వైతాచార్య చైతన్య మహాప్రభు చాలా రోజులు ఉంటారు అక్కడ. తర్వాత అక్కడ వేరు గ్రామాల నుంచి కూడా భక్తులందరూ వస్తారు. రోజంతా కూడా కీర్తనలు, ప్రసాదాలు ఇవ్వడం. సో అద్వైతాచార్య ఎంతో ఆయన ప్రేమ భావంతో, భక్తి భావంతో, సేవా భావంతో ఇక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభును ఆయన సేవిస్తారు. దానికి చైతన్య మహాప్రభు ఎంతో ప్రసన్నమవుతారు, నిత్యానంద ప్రభు ఎంతో ప్రసన్నమవుతారు. సో ఈ విధంగా అద్వైతాచార్య నుంచి నేర్చుకోవచ్చు ఎలా మనం సేవ చేయొచ్చు అనేసి. ఇంకా అద్వైతాచార్య ఆయన మహాప్రకాశలీలలో అద్వైతాచార్యంతో మాట్లాడుతూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఆయన కీర్తిస్తుంటారు. ప్రతి భక్తుని పిలిచేసి వాళ్ళకి కీర్తిస్తూ ఉంటారు. సో అద్వైతాచార్యుని చెప్తూ ఉంటారు, సో నీ వల్లనే నేను ఈ యొక్క లోకానికి వచ్చాను. సో ఆయన యొక్క భక్తి ప్రపత్తులను కూడా చాలా కీర్తిస్తారు. చైతన్య మహాప్రభు ఆయనకు విశ్వరూపాన్ని చూపిస్తారు. అద్వైతాచార్యుడు చాలా తన్మయత్వంతో నాట్యం చేస్తారు. చైతన్య మహాప్రభు గుర్తు చేస్తారు అద్వైతాచార్యకు కొన్ని యొక్క శ్లోకాల యొక్క భాష్యం చాలా కఠినంగా ఉంటుంది. సో ఆ యొక్క శ్లోకాలను గుర్తు చేసి, నేను నీ యొక్క కళలో వచ్చేసి నీకు గుర్తు చేశాను అంటే అద్వైతాచార్య చాలా బాధపడతారు. నాకు ఎందుకు ఈ యొక్క శ్లోకం అర్థం కావట్లేదు, ఎందుకు దీన్ని అవగతం చేసుకోలేకపోతున్నాను, ఎందుకు నా యొక్క జన్మ అనేది చాలా బాధపడుతుంటాను. అప్పుడు నేను నీకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ యొక్క శ్లోకాన్ని, ఒక భాష్యాన్ని నీకు ఇచ్చాను అనేసి గుర్తు చేస్తారు. ఇంకా చాలా అద్వైతాచార్య యొక్క జీవితంలో చాలా లీలలు జరుగుతాయి. అవన్నీ కూడా ఏ విధంగా చైతన్య మహాప్రభు వచ్చేసి ఆయన అద్వైతాచార్యునికి స్వయంగా వచ్చి బోధించారనేసి ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తునికి చాలా అంతరంగ సాధనలను తీసేసి వాళ్ళ యొక్క పూర్వ జీవితంలో ఎలా చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళకు బోధించారనేసి, వాళ్ళకు సహాయం చేశారని కూడా వివరిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది, అద్వైతాచార్య అంటే శశిమాత విశ్వరూపుడు రోజు వచ్చేసి అద్వైతాచార్య సాంగత్యం తీసుకుంటారు. సో విశ్వరూపుడు వెళ్ళిపోతారు, సన్యాసం తీసుకుంటారు. సో శచీమాత చాలా బాధపడుతుంది. సో ఇక అద్వైతాచార్యుని వల్లనే ఆయన విశ్వరూపుడు వెళ్ళిపోయాడు అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు అద్వైతాచార్యుని కొంచెం మందలిస్తుంది, లేదంటే నిందిస్తుంది. సో దాన్ని చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు ఇక్కడ అద్వైతాచార్యునికి అపరాధం చేశావు, సో అందువల్ల ఆయన యొక్క పాదధూళి తీసుకోమనేసి చెప్తుంది శశిమాత. సో ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన తన్మయత్వంతో నాట్యం చేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి భక్తులు శశిమాతను తీసుకొని వస్తారు. శశిమాతను తీసుకొని వస్తే ఆమె
అద్వైతాచార్యుని యొక్క పాదధూళి తీసుకుంటుంది. సో ఆ విధంగా ఆమె చేసినటువంటి అపరాధాన్ని క్షమించమనేసి అడుగుతుంది. ఇంకా అద్వైతాచార్య ఇంకొక లీల జరుగుతుంది. ఆయన చైతన్య మహాప్రభుకు ఇంకొక రోజు ప్రసాదానికి ఇంటికి పిలుస్తారు. మామూలుగా చైతన్య మహాప్రభుతో పాటు ప్రసాదం తీసుకున్నాడు బ్రహ్మానంద భారతి, కేశవ భారతి, తర్వాత చాలామంది ఆయన ఈశ్వరపురి అనుయాయులు వాళ్ళందరూ వస్తుంటారు, గురువుతో సమానమైనటువంటి వాళ్ళు. కానీ ఈసారి చైతన్య మహాప్రభు వాళ్ళని అద్వైతాచార్య వాళ్ళని పిలవాలనుకోలేదు, తర్వాత పిలుస్తాం అనుకున్నారు. సో ఆయన వేరే ద్వారం కూడా తయారు చేశారు అద్వైతాచార్య లోపలికి రావడానికి. సో ఇంట్లోకి ఎవరికి రాకుండా, అంటే జనరల్గా చైతన్య మహాప్రభు సన్యాసి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను కేవలం సన్యాసిని కాబట్టి ఎక్కువగా తినకూడదని. కానీ చైతన్య మహాప్రభు భక్తులను సంతృప్తిపరచడం కోసం ఆయన స్వీకరిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ చైతన్య మహాప్రభు లీల అర్థమో వాళ్ళు నిందిస్తూ ఉంటారు. సో వాళ్ళు ప్రసాదం వడ్డిస్తారు. అప్పుడు ఆయన యొక్క అల్లుడు అమోఘ అతను ఏదో విధంగా లోపలికి వస్తాడు. అసలు వాళ్ళు కాపలా ఉంటారు ఆయన లోపలికి రాకుండా. సర్వభౌమ భట్టాచార్య కదా, ఒకసారి అద్వైతాచార్య సో ముఖ్యంగా ఇక్కడ అద్వైతాచార్య ఆయన యొక్క ఆచార్యుని యొక్క పాత్ర తీసుకుంటూ ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఆచార్యుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలనేసి. ఏదైతే ఆచార్యులు ఉన్నారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధ జీవులను వాళ్ళను ఉద్ధరించగలగాలి. కిబ విప్ర కిబ న్యాసి శూద్రకేనై సేయి కృష్ణతత్వ సేయి గురు హోయ్. సో వాళ్ళు కృష్ణ తత్వంలో నిష్ణాతులై ఉండాలి. సో ఇక్కడ అద్వైతాచార్య పూర్తిగా ఆయన నిష్ణాతుడై ఉన్నాడు కృష్ణతత్వంలో. సో ఆ విధంగా అందరికి కూడా ఈ యొక్క కృష్ణతత్వాన్ని ప్రసాదిస్తూ అందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఆచార్య అద్వైతం మూడట్లో ఉన్నది. అద్వైత సో ఇక్కడ అద్వైతాచార్య విషయంలో ఒక విషయం జరుగుతుంది. చైతన్య మహాప్రభు కమలాకాంతకు ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. నీవు యథార్థాన్ని గ్రహించలేనట్టి భౌలియావి, ఎందుకు నీవు ఈ విధంగా చేస్తావు? ఎందుకు నీవు అద్వైతాచార్యుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి ఆయన ధర్మ ప్రవర్తన పాడు చేస్తున్నావు? సో ఇక్కడ ఒక లీల జరుగుతుంది, దానిలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. భాష్యం: అద్వైతాచార్యులకు ఉన్నట్టు 300 రూపాయల అప్పును తీర్చమని కమలాకాంత ఆశ్వాస అజ్ఞానంతోనే జగన్నాథపురి రాజు ప్రతాపరుద్రను అడిగారు. కానీ అదే సమయంలో అద్వైతాచార్యులు భగవత్ అవతారం అని కూడా అతడు నిరూపణం చేశాడు. అదే పరస్పర విరుద్ధత. భగవత్ అవతారం ఈ భౌతిక జగత్తులో ఎవరికి నీ రుణగ్రస్తుడు కాడు. అటువంటి విరుద్ధత చైతన్య మహాప్రభు ఏనాడు నచ్చలేదు. నిజానికి అది విరుద్ధత రసభాసము, అంటే ఒక రసభావన వేరొక రసభావంతో కలపడమని పిలవడం అవుతుంది. నారాయణుడు దరిద్రుడనే విరుద్ధత కూడా ఇటువంటిదే. నా గురువైన అద్వైతాచార్యులు ఎన్నడూనూ ధనికుల నుండి కానీ రాజుల నుండి కానీ దానము తీసుకోకూడదు. ఎందుకంటే గురువు అటువంటి లౌకికుల నుండి ధనము లేదా అన్నమును తీసుకుంటే అతని మనస్సు కలుషితమవుతుంది. మనస్సు కలుషితమైనప్పుడు కృష్ణ స్మరణ అతి కష్టమవుతుంది. కృష్ణ స్మృతికి ఆటంకం కలిగినప్పుడు జీవితమే నిష్ఫలమవుతుంది.
ఆ విధంగా తన ధర్మమును కీర్తి కాపాడడంతో అతడు జనుల దృష్టిలో చులకనవుతాడు. వైష్ణవుడు ముఖ్యంగా గురువుగానే వర్తించేవాడు. ఆ విధంగా చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ యథార్థాన్ని ఎరిగి ఉండాలి. చైతన్య మహాప్రభు కమలాకాంతకి ఈ ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు అక్కడున్న వారంతా ప్రతి ఒక్కరికి అన్వయిస్తుందని భావించారు. ఆ విధంగా అద్వైతాచార్యులు పరమానంద భరితులయ్యారు. అద్వైతాచార్యుని ఉద్దేశాన్ని కేవలం చైతన్య మహాప్రభువే అర్థం చేసుకోగలిగారు. అద్వైతాచార్యులు కూడా శ్రీ చైతన్యులు గంభీరమైన ఉపదేశాన్ని అర్థం చేసుకున్నారు. ఈ మాటలో అనేకమైన రహస్య విచారణలు ఉన్నాయి. ఈ గ్రంథ పరిమాణం అవసరంగా పెరిగిపోతుందని భయంతో వాటినన్నింటినీ నేను రాయడం లేదు. గడిచిన సంవత్సరం లాగానే భక్తులందరితో కలిసి మహాప్రభు రథయాత్రోత్సవాన్ని దాంతోపాటు హీరా పంచమ ఉత్సవాన్ని చూశారు. అప్పుడు అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభు భోజనానికి పిలిచారు. ఆ సందర్భంలో ఒక ప్రచండమైన గాలివాన వచ్చింది. ఆ సంఘటనను బృందావన్ దాస్ ఠాకూర్ విస్తృతంగా వర్ణించారు. తర్వాత ఒకరోజు శ్రీవాస్ ఠాకూర్ మహాప్రభు భోజనానికి పిలిచారు. శ్రీవాస్ ఠాకూర్ పత్ని మాలినీదేవి చైతన్య మహాప్రభు ఇష్టమైన కూరలను వండింది. ఆమె భక్తితో తన చైతన్య దాసిగా భావించింది. కానీ ఆ అనురాగంలో ఆమె అచ్చం తల్లిలాగా ఉండేది. చంద్రశేఖరుడు మున్నగు ప్రధాన భక్తులందరూ మధ్య మధ్యలో చైతన్య మహాప్రభువుకు భోజనానికి పిలిచారు. 4 నెలల చాతుర్మాస సమయం చివరిలో చైతన్య మహాప్రభు తిరిగి నిత్యానందతో ప్రతిరోజు ఒక ఏకాంత ప్రదేశంలో చర్చలు చేశారు. దేనిని గురించి వారు చర్చించాలో ఎవరికీ తెలియదు. తర్వాత శ్రీ అద్వైతాచార్యులు సంజ్ఞల ద్వారా ఏదో పద్యం చదవడం ద్వారా చైతన్య మహాప్రభుకు ఏదో చెప్పారు. అది ఎవరికీ అర్థం కాలేదు. అద్వైతాచార్యుని ముఖం చూసి శ్రీ చైతన్య మహాప్రభు మందహాసం చేశారు. తన ప్రతిపాదనను మహాప్రభు సమ్మతించారని అర్థం చేసుకుని అద్వైతాచార్యులకు నృత్యం చేయడం మొదలుపెట్టారు. అద్వైతాచార్యులు ఏది ప్రార్థించారో కానీ, మహాప్రభు ఏది ఆజ్ఞాపించారో కానీ ఎవరికీ తెలియదు. ఆలింగనం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు అద్వైతాచార్యానికి వీడ్కోలు పలికారు. తర్వాత చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుతో ఇలా మాట్లాడారు. శ్రీపాద, దయచేసి నేను చెప్పేది విను. నేను నిన్నొకటి అడుగుతున్నాను. నా అభ్యర్థనను నెరవేర్చవలసింది. ప్రతి సంవత్సరం జగన్నాథ్పురికి రాకుండా బెంగాల్లో ఉండి నా కోరికను సఫలం చేయవలసింది. స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చైతన్య మహాప్రభుకు అద్వైతాచార్యులకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందనేసి ఈ యొక్క లీల ద్వారా మనం చూడవచ్చు. ఇంకా ప్రభుపాద చెప్తున్న ఆచార్య అంటే ఏదైతే ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాన్ని దాన్ని ఏమాత్రం మార్చకుండా, చేర్చకుండా ఇతరులకు అది బోధించడం. శ్రీల ప్రభుపాద వారు చూడొచ్చు. అది ఆయన యొక్క ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విజయవంతం కావడానికి శ్రీల ప్రభుపాద చెప్తున్నారు, చాలామంది నన్ను ఏదో అద్భుతం చేశారు, మీరు మిరాకిల్స్ చేశారు, మ్యాజిక్ చేశారని నన్ను అంటూ ఉంటారు అందరూ కూడా. కానీ నేనేమి మిరాకిల్స్ చేయలేదు, నేనేం మ్యాజిక్ చేయలేదు. కేవలం నేను ఏదైతే ఉందో నా యొక్క గురుదేవుడు చెప్పినటువంటి దాన్ని, ఆచార్యులు చెప్పినటువంటి గురు పరంపరను ఏమాత్రం నేను మార్చలేదు. మార్చకుండా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఇచ్చాను. ఏదైనా కీర్తి ఉంటే అది మాత్రమే. సో ముఖ్యంగా ఇక్కడ అద్వైత ఆచార్య. సో ఆచార్యుని యొక్క లక్షణం ఏమంటే, ఏదైతే ఆచార్యుల నుంచి వచ్చిందో అది ఏమాత్రం మార్చకుండా, చేర్చకుండా ఆ యొక్క కృష్ణ చైతన్య సిద్ధాంతాలను ఉన్నది ఉన్నట్లు మనం ప్రజలకు ప్రచారం చేస్తే ఆ విధంగా అద్వైత ఆచార్యుని కృప మనకు లభిస్తుంది, ఆచార్యుల కృప లభిస్తుంది.
ప్రభుపాల వారి కృప లభిస్తుంది, మన గురువు యొక్క కృప లభిస్తుంది. సో అది ఆచార్య యొక్క ముఖ్య లక్షణం, యథాతథంగా ఈ యొక్క కృష్ణ చైతన్యానికి ప్రజలకు ప్రచారం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ అద్వైతాచార్య की जय, अद्वैत सप्तमी की जय, अद्वैताचार्य आविर्भाव तिथि महोत्सव की जय.